పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది చివరిలో సలార్ సినిమాతో వచ్చి భారీ హిట్ అయితే కొట్టిన సంగతి అందరికీ తెలిసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే వసూలు చేసింది. ప్రభాస్ కు నీళ్ళు ఇచ్చిన ఎలివేషన్లకు అభిమానులు అయితే ఊగిపోయారు. ఇక ఈ సినిమా చివరిలో కూడా సీక్వెల్ అనౌన్స్ చేసి టైటిల్ శౌర్యంగా పరవంగా అయితే ప్రకటించారు మేకర్లు. అయితే సలార్ పార్ట్ 2 కోసం ప్రభాస్ అభిమానులు అలాగే సినీ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సలార్ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కి ఎన్నో ప్రశ్నలు అయితే వచ్చాయి. వారికి సమాధానం అయితే ఈ సీక్వెల్ లోనే దొరుకుతుంది. ఇక సలార్ షూటింగ్ అయితే మే నెల చివరిలో మొదలు కానుందని ఇటీవల అప్డేట్ అయితే వచ్చింది. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో 10 రోజుల పాటు సలార్ షూటింగ్ అయితే జరుగుతున్నట్టు అర్థమవుతుంది. అందుకు గాను మేకర్లు అయితే భారీ సెట్లు కూడా నిర్మించినట్టు సమాచారం అయితే అందుతుంది. ముందుగా జరగబోయే షెడ్యూల్ ప్రభాస్ పృథ్వీరాజ్ పాల్గొంటారని అర్థమవుతుంది. అయితే ఈ సినిమాని 2024 చివరిలో విడుదల చేసేందుకు మేకర్లు అయితే ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది. దీనిపై అధికారిక ప్రకటన అయితే రానుందట. అయితే సలార్ సినిమాలో ప్రభాస్ కు చాలా తక్కువ డైలాగులు ఉన్నాయని కంప్లీట్ అయితే వచ్చిన విషయం తెలిసింది. ఓటీటీలోకి సలార్ వచ్చాక కొంతమంది సినిమాలోని డైలాగులన్నీ కలిపి ఒక వీడియో చేయగా అది కేవలం 2 నిమిషాల 33 సెకండ్లు మాత్రమే వచ్చింది. 3 గంటల సినిమాలు ప్రభాస్ కనీసం 3 నిమిషాలు కూడా మాట్లాడలేదని సమాచారం అయితే వచ్చింది. దీంతో ఈసారి సీక్వెల్ లో ప్రభాస్ రోల్ కు పవర్ఫుల్ డైలాగులు అయితే యాడ్ చేశారట మేకర్లు. కొన్ని డైలాగులు అయితే ఆడియన్స్ చేత ఈలాలు వేయించేలా ఉంటాయని సమాచారం. ఇప్పుడు ఈ విషయం అయితే నెట్ అంటే వైరల్ గా మారగా ప్రభాస్ కోసం అదిరిపోయే డైలాగులు రాయాలని మేకర్లకు అభిమానులు అయితే రిక్వెస్ట్ చేస్తున్నారట. ఈ సరైలాగా అసలు చేయొద్దని కోరుతున్నారట. ఇక ఈ సీక్వెల్ లో కూడా పృథ్వీరాజ్, సుకుమారన్, శృతి హాసన్తో కలిపి పలువురు నటులు కూడా కనిపించబోతున్నారు. బొంబాల ఫిలిమ్స్ అయితే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే ప్రస్తుతం శరవేగంగా అయితే జరుగుతున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.